నువ్వు దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతంగా చెయ్యి రేవంత్ రెడ్డి. హరీష్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది ప్రభుత్వ ఉత్తరాలను ప్రజలకు అందుబాటులో ఉంచకుండా దాచిపెడుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. దాచిపెట్టిన అన్ని జీవోలను 4 వారాలుగా బహిర్గతం చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కార్కు చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. ప్రజాపాలనని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జీవోలని దాచిపెడుతూ పెద్ద డ్రామా ఆడుతుంది. మా పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రోల శ్రీనివాస్ సమాచార హక్కు చట్టం ద్వారా స్వీకరించిన సమాచారంతో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో ప్రభుత్వం అసలు రంగు బయటపడుతుంది అని తెలిపారు. 2023 డిసెంబర్ 7 నుంచి 2025 జనవరి 26 వరకు మొత్తం 13 నెలల కాలంలో 1964 జీవోలు జారీ చేయగా వాటిలో కేవలం 3290 మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టిందని హరీష్ రావు ఆరోపించారు. 2023 డిసెంబర్ 7 నుంచి 2025 జనవరి 26 వరకు మొత్తం 13 నెలల కాలంలో ప్రభుత్వం 19,064 జీవోలు జారీ చేయగా వాటిలో కేవలం 3,290 మాత్రం పబ్లిక్ డొమైన్లో పెట్టిందని హరీష్ రావు ఆరోపించారు. ఏకంగా 15,774 జీవోలను అంటే 82% జీవోలను ఎందుకు దాచిపెడుతున్నారు? చీకటి జీవోలు మాటుగా దొంగచాటుగా ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ఇదేనా మీరు చెప్పిన ప్రజాప్రభుత్వం అని ఆయన ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించారు. తక్షణమే జీవోలన్నిటినీ బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.